మండలంలోని రోడ్లను వెంటనే ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. వారు రేపటి నుంచి ఈ వారంలో 2 సంవత్సరాల ఉత్సవాలను జరుపుకుంటామని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించింది. మరి ఉత్సవాలు ప్రకటించినప్పుడు ఆ ఉత్సవాల కోసం మీరు ప్రతి గ్రామాల కూడా తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కసారి మీరు పోయే క్రమంలో మీరు గతంలో అపోజిషన్ పార్టీ ఉన్నప్పుడు పాదయాత్రలు చేసిన ఈ రోడ్డు బాగాలే అని చెప్పేసి మా పైన అనేకమైన ఆరోపణలు చేసినప్పుడు అసలు బాలకృష్ణ గారి పైన వారు చేసిన ఆరోపణలు అన్నీ కూడా ఇవాళ మేము వారిగా తిప్పికొట్టదలుచుకున్నాం. వారు ఎన్ని చేసినా కూడా సకాలంలో మేము ఇచ్చిన ప్రకారం ఇచ్చినటువంటి మాకు సంబంధించిన రూల్ అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు 2 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా మానకొండ మండలంలో అనేకమైన ఊళ్ళల్లో ఇవాళ ప్రజలు పోయే పరిస్థితులు లేదు. అవి దారులన్నీ కూడా యమలోకానికి దారి తీసే ప్రయత్నం ఉన్నది. ఎంతో మంది కిందపడి దెబ్బలు తాకి హాస్పిటల్ పాలే సందర్భాలు ఉన్నాయి, యాక్సిడెంట్ అయ్యే సంబంధాలు ఉన్నాయి. ఈరోజు మానకొండ నుంచి పచ్చనూరు పోయే రోడ్డు అధ్వానంగా తయారైపోయింది. దానిపైన ఇంతవరకు ఎందుకు ఎమ్మెల్యే గారు స్పందించడం లేదు. అదేవిధంగా చెంచెల నుంచి కొండపలకల పోయే రోడ్డు అధ్వానంగా మారిపోయింది. లలితాపూర్ నుంచి కొండపలకల రోడ్డు ఖరాబ్ అయిపోయింది. రేపల్లి లలితాపూర్ రోడ్డు మొత్తం ఖరాబ్ అయిపోయింది. మానకొండూరు పచ్చనూరు వెళ్ళి అనేకమైన గ్రామాల్లో ఈరోజు రోడ్లు దుస్థితి చాలా ఘోరంగా ఉన్నది. మేము ఎక్కడ పోయినా కూడా ఊళ్ళల్లో రోడ్లు బాగలేవు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రోడ్లు బాగుండే అని చెప్పి ప్రజలు గుర్తు చేసుకుంటారు. మరి ఇదే ఎమ్మెల్యే గారు గతంలో పాదయాత్ర చేసే సందర్భాలు అనేకం ఉన్నాయి. మరి మీరు రేవంత్ రెడ్డి గారికి బాగా దగ్గర అని పేరున్నది మీకు. మరి మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి 2 సంవత్సరాలు అయినప్పుడు కూడా మీకు ఎందుకు ఈ రోడ్ల పైన దృష్టి సారించలేకపోతున్నారు? మీరు రోడ్డు రిపేర్ చేయడంలో, పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైనరు. మీరు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రేపు ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఆ ఉత్సవాల కంటే ముందే మీకు మానకొండ ప్రజల మీద సిద్ధసిద్ధి ఉంటే వెంటనే ఈ యొక్క రోడ్డు రిపేర్లు మొదలు పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ ధర్నా టీఆర్ఎస్ పార్టీ